ఎక్కడ అరే తగ్గడం లేదు, సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయలేం పెట్టి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి పైకి ఇచ్చింది, అల్లు అర్జున్కు మద్దతుగా ఉన్నారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇండస్ట్రీ మీద దెబ్బపడేటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? సో గతానికి ఇప్పటికీ చాలా చేంజ్ కనిపిస్తుంది. ఈవెన్ ఎఫ్డీసీ చైర్మన్ కూడా దిల్ రాజు ఉన్నారు, ఆయన కూడా ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నారు. నెక్స్ట్ నుంచి సినిమాలకు బెనిఫిట్ షోలు లేవు, టికెట్ల రేట్లు పెంచుకునేటువంటి అవకాశం లేదు. సరే సెకండరీ విషయం, టికెట్ల రేటు పెంచితే పేదోడే నష్టపోతాడు, పెంచితే అటు థియేటర్లు సినిమా ప్రొడ్యూసర్ లాభపడతారు. దాని మీద పెద్ద స్పందించాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఇక్కడ టార్గెట్ ఒక అల్లు అర్జున్ కనిపిస్తున్నాడా, టార్గెట్ ఇండస్ట్రీ కనిపిస్తుందా? సో ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు మీరు? మనం టార్గెట్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా అల్లు అర్జున్ భుజం మీద తుపాకు పెట్టి షూట్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎవరికి షూట్ చేస్తా ఉన్నారు? సినిమా ఇండస్ట్రీకి షూట్ చేస్తా ఉన్నారు. ఇటు డైవర్ట్ పాలిటిక్స్ ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ దిశగా ముందుకెళ్తా ఉన్నారు. బట్ ఇండస్ట్రీ అల్లు అర్జున్ భుజం మీద తుపాకీ పెట్టాలంటే అపోజిట్ ఎవరు, అంత శత్రువు ఎవరు ఉండాలి? మెగాస్టార్ గారు, చిరంజీవి గారు, నందమూరి బాలకృష్ణ గారు, ఇండస్ట్రీ మీద అంత దాడి చేయాల్సినటువంటి అవసరం ఏంటి? గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు మనం గతంలో చూసినాం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందరం మనం సఖ్యతగా ఉన్నాం. ఈ డెవలప్మెంట్ గురించి కూడా ప్రతి ఒక్క యాక్టర్స్ కూడా మాట్లాడిన సందర్భాలు మనం చూసినాం. కానీ అప్పుడు ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చిన రియాక్షన్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేదు. ఎందుకు అంటే కేవలం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయన పుట్టినరోజు ఆయనకు ఎవరు ఏ సినిమా ప్రముఖుడు కూడా విజిట్ చేసిన సందర్భాలు ఎక్కడ కనబడలేదు. రెండోది ఏదైతే మొన్న ఒక సభలో ఒక దాంట్లో ఒక మీటింగ్ లో మన ఏదైతే ఒక ఫంక్షన్ లో అల్లు అర్జున్ గారు పేరు మర్చిపోవడం వల్ల ఇది కక్షపూరితంగా చేసిన కుట్ర తప్ప ఇదేం లేదు. సో నువ్వు ఎట్లా పేరు మర్చిపోతావు? ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి పేరు కూడా మర్చిపోయినా, ముఖ్యమంత్రి పేరు ఎవరు గుర్తుపెట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు సమాజం అంతా అని చెప్పేసి ఆయన ప్రజలందరూ కూడా నవ్వుకున్న పరిస్థితిని చూసి ఈ రోజు ఆయన్ని కావాలని చెప్పేసి కుట్రపూరితంగా జైలుకు పంపిన పరిస్థితి గతంలో చూసినాం. మీరు చూసి కొండా సురేఖ గారు మాట్లాడిన సందర్భం, కోర్టు మొట్టికాయలేసిన సందర్భం కూడా చూసినాం. సమంత గారు అన్న సందర్భంలో సినిమా ఇండస్ట్రీ కాదండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద, లేకపోతే నాగార్జున గారి మీద, లేకపోతే ఇంకొకరి మీద మీరు ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నాం. దిల్ రాజు గారికి ఒక రోజు ముందే కదా ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చింది, ఆయన కూడా వెళ్ళారు కదా. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి దిల్ రాజు కూడా వెళ్ళారు. సో ఇట్లా అంటే మీరు ఏదైతే డైవర్ట్ చేసే విధంగా ఈ రోజు ఇంకొక విషయం, ఆ రోజు అయిపోయింది, చనిపోయారు, కోర్టులో కేసు అయింది, అంతే అయిపోయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏముంది? చాలా ఉన్నాయి బాధ్యతలు. ఆయన పెట్టిన దొంగ మేనిఫెస్టోలో ఏదైతే మాటలు చెప్పిండో దొంగ మాటలు అన్ని చాలా ఉన్నాయి. ఈ రోజు ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు. ఈ రోజు ఎంతమంది 57 మంది చనిపోయారు, 1200 మంది చిన్నపిల్లలు గురుకలాల పిల్లలు హాస్పిటల్ పారారు, 360 మంది రైతులు చనిపోయిన సందర్భం, ఇటు 32 మంది నేతలు చనిపోయిన సందర్భం, ఇటు చూస్తే మళ్ళీ 93 మంది ఆటో డ్రైవర్లు చనిపోయిన సందర్భం. ఇలాంటి ఎన్నో విషయాలు. లఘుచర్య ఘటనలో గుండెనొప్పి వచ్చింది, జైల్లో గుండెనొప్పి వస్తే అతనికి సంఖ్యలు వేసి హాస్పిటల్ తీసుకెళ్లిన సందర్భం. ఇలాంటి సిగ్గులేని ఈ కాంగ్రెస్ నాయకత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కేవలం ఒక యాక్టర్ తీసుకొచ్చి అల్లు అర్జున్ ఏందే అని మీరే అంటారు. రోజు పొద్దున్న లేసి అల్లు అర్జున్ టాపిక్ పట్టుకొని మీరు అసెంబ్లీలో మాట్లాడేంత అవసరం ఏముందని ఈ రోజు ప్రజలు చర్చిస్తా ఉన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడినందుకే కదా నా క్యారెక్టర్ అసోసియేట్ చేస్తున్నారని చెప్పేందుకే అల్లు అర్జున్ గారు బయటకు వచ్చి అది కాదయా నేను వెళ్లాల్సిన సందర్భంలో వెళ్ళాను, మాట్లాడాను అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భాలు మనం చూస్తాం. దాని తర్వాత ఏమైంది? దొంగలు పడ్డానికి 6 నెలలు కుక్కలు పెరిగినట్టు ఈ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గుండాలను వాళ్ళ ఇంటి మీదకి పంపించారు. చూడండి, ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఎప్పుడు ఘటన జరిగింది, ఎప్పుడు చనిపోయారనే విషయం తెలిసింది, వీళ్ళు వచ్చి ఇంటి మీద దాడి చేసింది ఎప్పుడండి? అంటే కావాలని ఏదైతే అల్లు అర్జున్ గారు పెట్టిన ప్రెస్ మీట్ లో మళ్ళీ ముఖ్యమంత్రి గారి పేరు కానీ ఊసు కానీ లేదు. మళ్ళీ వీళ్ళకి బాధ అయింది, నొప్పి వచ్చింది. కాబట్టి మరి అరే ఏం రాబాయ్ మా ముఖ్యమంత్రి పేరు మళ్ళా తీస్తలేడని చెప్పి వాళ్ళ ఇంటి మీదకి ఓ 4-5 గుండాలను, ఎవరు కొడంగల్కు సంబంధించిన వాళ్ళని, వాళ్ళ అనుచరులను పంపించి ఇల్లంతా ధ్వంసం చేసే ప్రయత్నం చేసిర్రు. ఇది తప్పు పద్ధతి కానీ ఈ రోజు సమాజం మొత్తం చూస్తూ ఉంది. మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఇన్ని రోజులు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు. మిఠా పార్సారథి గారు, గుడ్ ఈవినింగ్. అంటే ఎవరు సినిమా ఇండస్ట్రీ పైన పగబట్టారా? సినిమా ఇండస్ట్రీ పెద్దలు ముఖ్యమంత్రికి సపోర్టివ్ గా